రుషికొండ నిర్మాణాలను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించినట్లు శిలాఫలకాలు వేశారు. కానీ భవనాలు మాత్రం ముఖ్యమంత్రి నివాసం అధికారుల కోసం నిర్మించినట్లుగా ఉన్నాయి. అన్ని భవనాల్లో పెద్ద పెద్ద సెమినార్ హాల్స్, నివాస గదులు ఉన్నాయి. డైనింగ్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్ ఏర్పాటు చేశారు. అధునాతన హంగులు కూడా ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏదైనా ప్రభుత్వ భవనాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఏది ప్రారంభోత్సవాలు జరిగినా శంకుస్థాపనలు జరిగినా కూడా ఖచ్చితంగా మీడియా అనే వాళ్ళని ఎలవ్ చేస్తారు, చూపిస్తారు. కానీ మీడియాకి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అత్యంత గోప్యంగా రహస్యంగా రిషికొండ మీద ఉన్నటువంటి భవనాలను టూరిజం మంత్రి రోజా, ఇతర అంటే వైవి సుబ్బారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో వీటినైతే ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇదంతా అత్యంత రహస్యం. కేవలం డిపిఆర్ఓ దగ్గర నుంచి ఫోటోలు మాత్రమే వచ్చాయి. కానీ దీనికి మొదటి నుంచి కూడా సీఎం ఇప్పుడు ముఖ్యంగా చూస్తే చంద్రబాబు సీఎం అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేశారు. కానీ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడే అంటే రెండోసారి కనుక నేను సీఎంగా గెలిస్తే విశాఖని రాజధానిగా చేసుకుంటాను, ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెడతాను అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చుంటే రిషికొండ మీద ఉన్నటువంటి భవనాలని మీద నుంచి ఆ పరిపాలన తను కొనసాగిస్తే ఈ భవనాలన్నీ కూడా సీఎంఓ కార్యాలయము, అదేవిధంగా సీఎం నివాస స్థలంగా ఉండేది. కానీ ఇది అంటే ఆ ప్రజల్ని తప్పుదో పట్టించడానికి, మసిబుసి మారేడుకాయ చేయడానికి, అవినీతి కూడా చేయడానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాన్ని కానీ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీడీటీసీ. అసలు నిజంగా ఇది ఏంటంటే ప్రచారం ఒకలాగాను ఇక్కడ వీటిని ఈ నిర్మాణాలు కనుక చూస్తే ఇది టూరిజానికి ఖచ్చితంగా అయితే ఎందుకు పనికిరాదు. ఇనాగ్రేటెడ్ బై శ్రీమతి ఆర్కే రోజా, ఆనరబుల్ టూరిజం మినిస్టరు. తర్వాత చూడొచ్చు స్థానికంగా ఉన్నటువంటి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, తర్వాత విడుదల రజని, మనము గతంలో ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్, గుడివాడ అమర్నాథ్ ఇండస్ట్రీస్ మినిస్టరు, ఐటీ మినిస్టరు, అదేవిధంగా గొలగాని హరివెంకట కుమారి, ముఖ్యంగా చూస్తే విశాఖపట్నం సంబంధించినటువంటి మేయరు, జల్లిపల్లి సుభద్ర, ఈ లోకల్గా ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా చైర్పర్సన్. ముఖ్యంగా చూస్తే ఇక్కడ కూడా చూడొచ్చు చైర్మన్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళకి సంబంధించి అంటే ముఖ్యంగా ఏపీడీటీసీ చైర్పర్సన్ డాక్టర్ వీరప్రసాద్ రెడ్డి, వీళ్ళకి వరప్రసాద్ రెడ్డి, వీళ్ళకి సంబంధించినటువంటి ఆ పేర్లతోనూ మొత్తం అంతా కూడా ఇక్కడ డేటా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని టూరిజం శాఖకు సంబంధించినటువంటి భవంతులుగా నిర్మాణం చేపట్టారు. కానీ వీటిని బయట నుంచి చూసినా లోపలికి వెళ్ళి చూసినా కూడా మనకి లోపల ఉన్నటువంటి ఇవి కనిపించేంత పొజిషన్ అయితే లేదు. రిఫ్లెక్టెడ్ గ్లాసెస్ కాబట్టి అద్దం కాబట్టి ఇదేం లోపల ఉన్నట్టు కనిపించట్లేదు. కానీ దాదాపుగా 100 నుంచి 150 అడుగులు ఉన్నటువంటి ఈ పొడవు ఉన్నటువంటిది లోపల ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే సీఎంఓ కార్యాలయానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద రూమ్స్తోనూ, పెద్ద పెద్ద వాష్రూమ్స్తోనూ, కాన్ఫరెన్స్ హాల్తోనూ ఉంది. మరి ఇది టూరిజానికి ఏ విధంగా ఉపయోగిస్తారు? టూరిజానికి సంబంధించి టూరిజం అంటే అనేక ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టులు రావడం, ఒకరోజు నివాసం ఇక్కడ రూమ్స్ తీసుకోవడం, ఉండడం, తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాలను చూడడం, నైట్ స్టే చేసి తిరిగి వెళ్ళిపోతారు. అలాంటి పొజిషన్ నుంచి ఈవేళ పూర్తి స్థాయిలో దీన్ని అంటే టూరిజం పేరు చెప్పి ఏ విధంగా మార్చేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, ఇది ఈ హాల్ని చూస్తున్నాం. అంటే వచ్చేటటువంటి ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు, సెక్యూరిటీకి సంబంధించినటువంటి వస్తువులుగా కానీ ఇతర వస్తువులుగా కానీ ఇక్కడైతే పెట్టుకునే అవకాశం అయితే ఉంది. మరి ముఖ్యంగా చూస్తే ఈ లోపల కేవలం ఇవన్నీ సెమినార్ హాల్సే. వీటికి సంబంధించి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఇక్కడైతే పెట్టినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇవన్నీ సెమినార్ హాల్స్. వచ్చినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ లాన్లో కూర్చుని వాళ్ళ ఐఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి రూమ్స్లో వాళ్ళైతే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంత భారీగా నిర్మాణం చేపట్టినటువంటి ఈ బిల్డింగ్స్కి సంబంధించి ఇది కేవలం వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇవన్నీ కూడా టూరిజం సంబంధించినటువంటి బిల్డింగ్స్ అని చెప్తున్నారు. అంటే దీంట్లో ఖచ్చితంగా ఒక మోసం అయితే కనిపిస్తుంది. మరి టూరిజానికి సంబంధించి ఇంత భారీ భవంతులు నిర్మించారు, సీఎం ఉండడానికి, సీఎంఓ కార్యాలయం ఉండడానికి, సీఎం నివాసం ఉండడానికి అని చెప్పినటువంటి ఈ భవంతులకు సంబంధించి మరి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దీన్ని టూరిజానికి యూజ్ చేస్తే ఎంత అంటే ప్రతిరోజు ఒక రూమ్లో ఒక్కరు స్టే చేస్తేనే దాదాపు 50,000 రూపాయలకి రెంట్ చెల్లాల్సి, అంతటి వాళ్ళని ఏ దేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ టూరిజానికి పర్పస్కి మరి వాడాలనుకున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఇనాగ్రేషన్ చేసినటువంటి వాళ్ళ పేర్లు చూస్తే మాత్రం ఇది టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అని పైకి ఒక కలరింగ్ ఇచ్చారు. కానీ నిర్మాణాలు మాత్రం అత్యాధునికమైనటువంటి వాటితో నిర్మాణం చేపచ్చి పైకి మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం అయితే చేశారు. మరి
ఇప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ భవంతులను వేటికి యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేసి ఈ 500 కోట్ల రూపాయలని రికవర్ చేస్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, రిషికొండ, విశాఖపట్నం. 5 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో రిషికొండని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి రిషికొండ మీద దాదాపుగా 61 ఎకరాలకు సంబంధించి ఫ్లాట్ కట్ చేసి దాంట్లో 9.8 ఎకరాల్లో 7 భవంతుల నిర్మాణం అనేది జరిగింది. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నేను సీఎం, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలోనే ఇటు ప్రారంభోత్సవాలు జరిగి ఇక్కడికి వచ్చి ఉంటే సీఎం నివాసం ఉండే ప్లేస్ దగ్గర నుంచి మొత్తం ఆ 7 భవంతుల్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తా. దానికంటే ముందు నేను చూపించేటటువంటిది కనిపిస్తుంది కదా, మొత్తం ఈ గేట్కి ఈ కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ని కనుక మనం ఒకసారి నా వెనకున్నది దీన్ని కనుక గమనించి చూస్తే ఇదే సీఎం నివాసం ఉండే ప్రధానమైనటువంటి బిల్డింగ్. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తే ఇక్కడ సీఎంఓ కార్యాలయం ఏర్పాటు చేస్తే సీఎం నివాసం ఏర్పాటు చేసి ఉంటే ఆ నివాసం ఉండాల్సినటువంటి ప్లేస్కి సంబంధించి ప్రధానమైనటువంటి బిల్డింగ్ ఇది ఫస్ట్ బిల్డింగ్. అంటే సీఎం నివాసం ఉండడానికి సంబంధించి ఫస్ట్ బిల్డింగ్. ఇక లోపల చూస్తే అద్భుతమనే చెప్పాలి, కానీ బయట నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. దానికి తోడు కనిపిస్తుంది కదా, ఇదంతా నేను నడిచే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్. ఇక్కడ వాకింగ్ చేస్తేనే ఈ రౌండ్ మొత్తం అంతా కూడా 1 కిలోమీటర్ వస్తుంది. ఈ చిన్న ప్లేస్లోనే మొత్తం అంతా కూడా గార్డెనింగ్ చేశారు. అటువైపు నుంచి సీ వ్యూ ఉంది, మనకి సముద్రానికి సంబంధించి రిషికొండ పైనుంచి చూస్తుంటే మొత్తం అంతా ఇది నైట్ కనుక కనిపిస్తే ఈ ప్రతి పోలు కూడా ఇది సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ పోలు, మొత్తం లైటింగ్స్ ఉండేవి. నైట్ కనుక ఈ వ్యూ పాయింట్కి రానిచ్చి ఇక్కడి నుంచి కనుక మనం చూపిస్తే ఇవన్నీ కూడా లైట్స్తో దగదగా మెరిసిపోతూ ఉంటాయి, బంగారపు వర్ణంతో మెరిసిపోతున్నాయి. ఇలా ప్రతిదీ కూడా లైటింగ్. గార్డెనింగ్ చూసాం కదా, గార్డెనింగ్ చూసిన తర్వాత మనం రెండో బిల్డింగ్కి వెళ్దాం. అంటే ఇక్కడ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఈ నిర్మాణం అయితే చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం ఈ మొదటి బిల్డింగ్ చూసాం. ఈ మొదటి బిల్డింగు సీఎం కుటుంబ సభ్యులు నివాసం ఉండడానికి అనుగుణంగా ఎవరైనా అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఆ ఇంటికి వస్తే కావలసిన విధంగా నిర్మాణం చేపట్టినటువంటి సీఎం, స్పెషల్గా సీఎం కుటుంబం నివాసం ఉండేటటువంటి ఈ బిల్డింగ్ ఇది. అంటే సీఎం నివాసం ఉండే ఈ బిల్డింగ్కి సంబంధించి ఇది ఇలా పెడితే, ఇది కాకుండా మనకి 2 బిల్డింగ్స్కి సంబంధించి అంటే సీఎం నివాసం ఉండే బిల్డింగ్ నుంచి మరొక చిన్న రాజప్రసాదంలోనే ఇంకోటి కనిపిస్తుంది కదా, ఈ రెండిటికి సంబంధించి కానీ మనం ఒకసారి చూస్తే మధ్యలో కనెక్టివిటీ చూస్తున్నాం కదా, అక్కడ బ్రౌన్ కలర్ పెంకులతో వేసినటువంటి పిల్లర్స్, దానికి రూట్ని రెండింటిని కనెక్ట్ చేసేది. అంటే రెండింటి నుంచి పైనుంచి వెళ్ళకపోయినా ఒక బిల్డింగ్లో నుంచి మరొక బిల్డింగ్లోకి వెళ్ళడానికి ఒక వేని, అంటే రాజుల కాలం నాటి బిల్డింగ్స్ నిర్మాణం చేపడితే ఎంత అద్భుతాన్ని సృష్టిస్తుందో అదే విధంగా ఉండేది. ఇకపోతే ఈ రెండవ సీఎం ఉండే బిల్డింగ్తో పాటుగా మరో బిల్డింగ్, అంటే ఒకవేళ సీఎంకి సంబంధించి అంటే ప్రస్తుత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి ఉండాల్సి వచ్చి ఉంటే దానికి కావాల్సినటువంటి పూర్తి స్ట్రక్చర్తో నిర్మాణం చేపట్టినటువంటిది ఇది. కనిపిస్తుంది కదా, ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి అసలు మైమర్చిపోతున్నటువంటి. లోపల ఒక్కొక్క వస్తువుని కనుక మనం చూస్తూ ఉంటే అసలు అంతు చిక్కినటువంటి ఒక అద్భుతాలను చూడొచ్చు. దీని నుంచి మరొక కనెక్టివిటీ, అంటే ఇందాక నేను చూపించాం 3 బిల్డింగ్స్కి సంబంధించి వరుసగా ఒకదాని నుంచి ఒకటి కనెక్టివిటీని సెట్ చేసి కుటుంబ సభ్యులు కానీ కావలసినటువంటి వ్యక్తులు కానీ ఎవరు వచ్చినా వాళ్ళు ఉండడానికి అనుకూలంగా ఉండేలాగా సీఎంకి సంబంధించి హై సెక్యూర్డ్ జోన్గా దీన్నైతే ఏర్పాటు చేసి నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ నిర్మాణం చేసింది ఒకళ్ళు, అనుభవించేది ఒకళ్ళు అన్నట్టు కాలం విధి నిర్ణయిస్తుంటుంది. ఒక్కసారి కూడా ఇన్ని కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టిన ఈ భవనాల్లోనికి ఒక్కసారి కూడా సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టినటువంటి పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం లాంగ్లో, అంటే లైటింగ్ అడ్జస్ట్మెంట్లో మనకు కనిపించదు, కానీ సీ వ్యూ, సముద్రం, ఈ కొండ మీద నుంచి చూస్తుంటే గార్డెనింగ్, అదేవిధంగా ఈ భవంతులు, ఈ 3 భవంతుల్ని ఇక్కడ వరకు చూసాం. ఇదంతా ఒక సెటప్ ఆఫ్ స్ట్రక్చర్ మనం చూస్తున్నాం కదా. దీనికి సంబంధించి ఒక స్ట్రక్చరు ఇది చూస్తే అంటే మరి ముఖ్యంగా ఇంకా ఎదురున్నటువంటి ఈ బిల్డింగ్స్ని కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే ఇక్కడ వరకు ఇవన్నీ సీఎం నివాసానికి. ఇక్కడ ఒక భారీ గేట్ కనిపిస్తుంది మనకి. ఈ భారీ గేట్ని చూస్తే అర్థమైపోద్ది ఇక్కడ వరకు మాత్రమే ఎవరైనా సరే ఎలా ఉంది. అది ఎవరు అంటే గవర్నమెంట్, అంటే సీఎంఓకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అయినా సరే
కేవలం ఈ భారీ గేట్స్ ఉన్నాయి కదా, ఇంత పెద్ద పెద్ద గేట్లు అసలు నేను ఎంత బలంగా లాగుతున్నా కూడా ఈ గేట్ వచ్చే పొజిషన్ అయితే లేదు. దీన్ని తొయ్యాలన్నా కూడా చాలా పెద్ద గేట్ ఇది. ఇంత గేట్లని ఇక్కడ వరకు మాత్రమే పరిమితం. అంటే ఈ 3 బిల్డింగ్స్ పూర్తి స్థాయిలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలిచి ఉంటే, తన విశాఖ రాజధానిగా చేస్తుంటే నివాసం ఉండడానికి ఉన్నటువంటి బిల్డింగ్స్. లేకపోతే ఇక్కడ నుంచి ఇంకో స్ట్రక్చర్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. అది కూడా ఇవన్నీ సీఎంఓ కార్యాలయానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్. ఐఏఎస్లు, ప్రధానమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ముఖ్య కార్యదర్శులు ఎవరున్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ నిర్మాణం చూస్తున్నా. అసలు ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనం నిజంగా చెప్పాలంటే దుర్వినియోగమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ, సీఎం కానీ ఇక్కడి నుంచి రాజధానిగా చేసుకుని సీఎంగా నిర్మాణాల్లో నుంచి నిర్వహణ చేస్తుంటే ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేవి అనుకోవచ్చు. కానీ ఇవి పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడవు. ఒకవేళ వీటిని రెంట్కి తీసుకుని వీళ్ళు అంటే హోటల్స్ కానీ, రిసార్ట్స్గా కానీ, లేదా టూరిజానికి వినియోగిస్తూ ఉంటున్నారు. అలా వినియోగించడానికి ఒకవేళ ఈ బిల్డింగ్స్ని కనుక చేస్తే ఒక్కొక్క రూమ్ కాస్ట్ 50,000 రూపాయలకి పైనే, అంటే 20,000 నుంచి 50,000 రూపాయలకి పైన ఒక్కొక్క రూమ్ కాస్ట్ ఉంటుంది. అంత కాస్ట్ చెల్లించి ఎంతమంది ఇక్కడ స్టే చేసే అవకాశం ఉంది అనేది మాత్రం ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి, అంటే ముందు మనం 3 బిల్డింగ్స్ చూసాం. ఇక్కడ నుంచి మరొక 4 బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేపట్టారు. ఈ 4 బిల్డింగ్స్లో అత్యంత ప్రధానమైనటువంటి బిల్డింగ్ సీఎంఓ కార్యాలయానికి సంబంధించింది. ఈ సీఎంఓ కార్యాలయంలో హెచ్ఓడీలకు సంబంధించి డిఫరెంట్ రూమ్స్ అయితే లోపల డిజైన్ చేయబడ్డాయి. అదేవిధంగా సెమినార్ హాల్స్ ఉన్నాయి. బ్యాంకెట్ హాల్ రూపంలో అక్కడ ఒక బోర్డ్స్ పెట్టారు. బ్యాంకెట్ హాల్స్ అన్నింటినీ కూడా ముఖ్యంగా చూస్తే 32 మంది 52 మంది సరిపడాలి. ఒకవేళ సీఎం రివ్యూ కనుక నిర్వహించే పరిస్థితి ఉంటే ఆ రివ్యూలో పాల్గొనడానికి మంత్రి మండలి, అదేవిధంగా క్యాబినెట్, పూర్తి స్థాయి క్యాబినెట్తో పాటుగా ఈ ఐఏఎస్లు, ముఖ్య కార్యదర్శులు, ఐఏఎస్లు వీళ్ళందరూ ఉండేలాగా ఏర్పాటు చేయడానికి చేసినటువంటిది. దాదాపుగా 100 అడుగుల పొడవు ఉన్నటువంటి ఈ భారీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది సీఎంఓ కార్యాలయానికి సంబంధించి చూడడానికి ఒక రాజప్రసాదంలా కనిపిస్తుంది. ఇప్పుడు రాజుల కాలంలో నిర్మాణాలు చేపట్టినటువంటి ఇంత భారీ బిల్డింగ్స్ లోపలికి చూస్తుంటే ఒక అద్భుతాలనే సృష్టిస్తుంది. సెమినార్ హాల్స్ ఉన్నాయి, సీఎంకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మీటింగ్ నిర్వహించడానికి ఉన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యేలు వచ్చినా ఆ ఎమ్మెల్యేలు అందరూ తో సీఎం, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు చర్చించడానికి అనుకూలంగా ఉండేలాగా లోపల ఒక మినీ ఆడిటోరియం టైప్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ స్థాయిలో ఇక్కడ ఈ బిల్డింగ్కి సంబంధించి నిర్మాణాలు చేపట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడి నుంచి ఇదే ప్రధానమైనటువంటి బిల్డింగు, ముఖ్యంగా ఈ భవంతిలోనే సీఎంఓ నిర్వహణ జరుగుండేదేమో. ఒకవేళ అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిండి తను సీఎంగా కనుక ప్రమాణ స్వీకారం చేసి విశాఖ రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించుంటే ఖచ్చితంగా ఇది సీఎంఓ కార్యాలయం ఉండేది. దీని తర్వాత మరొక 2 భవనాలు ఉన్నాయి. ఆ 2 భవనాలు కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం వచ్చేటటువంటి వాళ్ళకి, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు వచ్చినా కూడా ఉన్నతాధికారులు ఒకరోజు స్టే చేయాలన్నా, అదేవిధంగా ఫారిన్ నుంచి డెలిగేట్స్ వచ్చినా కూడా వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఉండాల్సి వచ్చినటువంటి పొజిషన్లో వాళ్ళకి కావాల్సినటువంటి విడిదిగా వీటిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దాదాపుగా కొండ మీద రిషికొండని 61 ఎకరాలను తొలిచివేసి మొత్తం ఇక్కడ నుంచి మట్టిని, ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ని తొలగించేసి ఇక్కడ నుంచి మట్టిని ఎత్తుకుని పోయి నిర్మాణాలు చేపట్టారు. దాదాపుగా 500 కోట్ల రూపాయల ఖర్చుతో మొత్తం నిర్మాణం అయితే చేపట్టామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ లోపల ఉన్నటువంటి రాజకోట రహస్యాన్ని ఎవరు ఛేదించినటువంటి పరిస్థితి లేదు, ఎవరు చూసినటువంటి పరిస్థితి లేదు, లోపలికి ఎవరిని ఇంతవరకు వెళ్ళించినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ లోపల ఒక కమోడ్ వాల్యూనే 25 లక్షలు. ఒక స్నానం చేయడానికి షవర్ చేసేటువంటి స్నానాల తొట్టికి సంబంధించి 35 లక్షలు వెచ్చించారంటే లోపల ఎన్ని లక్షల రూపాయలతో వస్తువులు ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారు. ఇంచుమించుగా ప్రతి వస్తువు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు, సోఫాలు ఏంటి, టీవీలు ఏంటి, లోపల ఉన్నటువంటి వస్తువులు వాల్యూ ఎంత అనేది చూపించే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ రిషికొండ మీద గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి
ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టినట్టు ఈ భవంతులు మొత్తం అంతా కూడా నిర్మాణం అయితే పూర్తయ్యాయి, కానీ వాళ్ళు దాన్ని అనుభవించడానికి కానీ ప్రారంభించడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం మరి వీటిని ఏ విధంగా తీసుకుంటుంది, ఏ విధమైనటువంటి వాటికి యూజ్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఈ రాజప్రసాదం లోపలే ఉందనేది చిక్కుముడైతే వీడినటువంటి పరిస్థితి అయితే ఉంది. కనీసం బయట నుంచి 1 కిలోమీటర్న్నర వరకు ఎవరు ఇంతవరకు ఈ 3 సంవత్సరాల్లో పైకి రానటువంటి వాళ్ళు ఈరోజు అందరూ కూడా పైకి వచ్చి ప్రతి దాన్ని భవంతులతో పాటుగా లోపల ఉన్నటువంటి చిన్న గుండె సూది లాంటి వస్తువులతో పాటు అన్ని వస్తువులను చూసి ఇక్కడ ఎంతవరకు అవినీతి జరిగి ఉండొచ్చు, వీటిని ఎంత ఖర్చు చేసి ఉండొచ్చు, అసలు ఇంత ఖర్చు చేయడానికి కారణం ఏంటి, వీటన్నింటినీ చూసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూడాలి మరి ఈ బిల్డింగ్స్ 7 బిల్డింగ్స్ని ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వేటికి యూజ్ చేస్తుంది, యూజ్ చేసే వాటిని వాళ్ళు ఈ 500 కోట్ల రూపాయలు తిరిగి రిటర్న్ రావడానికి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, రిషికొండ, విశాఖపట్నం.